హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మంచి అవకాశం ఏంటంటే యాక్చువల్గా ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసి 24వ తారీఖున రిలీజ్ అవుతుంది అన్నారు. అలాగే ఈరోజు 24వ తారీఖు యాక్చువల్గా నైట్ టైం అయితే రిలీజ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలోనే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అనేది. టోటల్గా 17,727 ఉద్యోగాలు అయితే ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి. ఇవి కూడా టెంటేటివ్, ఇట్ మే బి ఫ్యూచర్లో కావాలనుకుంటే ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఈ వేకెన్సీస్ ఇలాగే 17,727 ఇలాగే ఉంటాయి. ఎవరికైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఒకసారి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంకా మెయిన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/6/2024, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 24/7/2024. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు అవసరమైతే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 24/7/2024, జూలై 24 వరకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అర్థమైందా? అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ ఉంటుంది కదా, అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే 25వ తారీఖు వరకు ఆన్లైన్లో ఫీజు పే చేసుకుంటా కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ కనుక చేస్తే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అది ఎప్పటి నుంచి అంటే 10/8/2024 టు 11/8/2024, ఈ 2 రోజులు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ టెంటేటివ్ ఎగ్జామ్ టైర్ 1. ఓకే, టైర్ 1, టైర్ 2 ఉంటాయి కదా. ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్, అక్టోబర్లో టైర్ 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్లో పోస్టులు ఎలా ఉంటాయంటే ఇవి డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ అనేది గ్రూప్ బి, గ్రూప్ సి సర్వీసులో ఉన్న ఉద్యోగాన్ని భర్తీ చేస్తుంది. అర్థమైందా? మీకు ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చేసి డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. అలాగే ఏజ్ లిమిట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కో దానికి వచ్చేసి మినిమం 20 ఇయర్స్ టు మ్యాక్సిమం 30 ఇయర్స్, అలాగే ఒక పోస్ట్కి వచ్చేసి మినిమం 18 టు మ్యాక్సిమం 30 ఇయర్స్. ఓకే, ఇలా రకరకాలుగా అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ చేస్తే చాలు అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టే. అర్థమైందా? మీ యొక్క ఏజ్ లిమిట్ని బట్టి అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ వచ్చినట్టే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మీ ఏజ్ కనుక 19 సంవత్సరాలు ఉందనుకోండి, 20 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉన్న పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఏవైతే 18 సంవత్సరాల నుంచి ఎలిజిబుల్ ఉన్న 18 టు 30 సంవత్సరాలు, 18 టు 27 సంవత్సరాలు ఇలా ఏవైతే ఉంటాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీరు ఒక అప్లికేషన్ చేస్తే చాలు. ఓకే, దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియోస్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో సీజీఎల్కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకు ఆ డౌట్ అయితే క్లియర్ అయ్యిద్ది. ఏజ్ లిమిట్ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా, 18 టు 27 ఇయర్స్, అలాగే ఒక పోస్ట్కి వచ్చేసి 20 టు 30 ఇయర్స్, అలాగే ఒక పోస్ట్కి వచ్చేసి 18 టు 30, ఒక పోస్ట్కి వచ్చేసి 18 టు 32. వీటికి సంబంధించి 18 టు 27 ఇయర్స్ ఉన్న దానికి మీకు ఏ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీరు 2/8/1997 టు 1/8/2006 ఈ మధ్యలో మీరు పుట్టి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 20 టు 30 ఇయర్స్ ఉన్న వాటికి ఏంటంటే 2/8/1994 టు 1/8/2004 ఈ మధ్యలో మీరు పుట్టి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 టు 30 అంటే 2/8/1994 టు 1/8/2006 ఈ మధ్యలో మీరు జన్మించి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 టు 32 ఏంటంటే 2/8/1992 టు 1/8/2006 ఈ మధ్యలో మీరు జన్మించి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇదే కాక ఎక్స్ట్రాగా యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి అప్లై చేద్దాం అనుకునే వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు కంపల్సరీ పూర్తి చేసి ఉండాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీ అనేది 1/8/2024 అంటే మీకు ఆగస్టు 1వ తారీఖు కల్లా మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రదర్ నేను వచ్చేసి ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, మరి నేను ఎలిజిబుల్ అంటే ఎస్, మీరు కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 1/8/2024 ఈ లోపల కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి. సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, అదొకటైతే చూసుకోండి. మరి ఓకే, ఇక దీనికి సంబంధించి మరి కొన్ని స్పెషల్ పోస్టులు అయితే ఉంటాయి, ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి మీకు స్పెషల్గా ఎలిజిబిలిటీ కావాలనుకుంటే అర్థమైందా, మీకు ఏంటంటే డిగ్రీ ఉంటే కామన్గా మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవన్నిటికి కామన్ డిగ్రీ. బట్ ఏంటంటే కొన్ని పోస్టులు ఉంటాయి, వాటికి ఏంటంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యాక్చువల్గా అంతకంటే ముందు 12th లెవెల్ ఉంటుంది కదా, అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ వచ్చేసి మీకు 60% ఉండాలి. ఓకే, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చేసి 60% ఉండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది మీకు అదనంగా వచ్చే అవకాశమే. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే ఆ బ్యాచిలర్ డిగ్రీలో వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉందా డిగ్రీ లెవెల్లో ఉంటే అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే,
అంటే మీకు ఇది అదనంగా ఎలిజిబిలిటీ వచ్చినట్టే. ఇది లేకపోయినా ఏం కాదు, మీకు మిగిలిన పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. ఇక నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వచ్చేసి దీనికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి మీకు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినవి ఏవైతే పోస్టులు ఉంటే అన్నిటికీ బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉంటే సరిపోద్ది. ఇంకా అన్ని పోస్టులకి ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంతకుమించి అయితే ఏం కాదు ఇందులో ఉంది. మీకు ఇది నోటిఫికేషన్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి మీరు చెక్ చేయండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు మీరు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. అర్థమైందా? ఎవరైతే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే 100 రూపీస్ ఫీజు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళు ఉంటారో వీళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే టైర్ 1కి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి మనకి లోకల్లోనే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అలాగే తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవాళ సెంటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి వచ్చేసి అలాగే సీజీఎల్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1, టైర్ 2, అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు, డేటా ఎంట్రీ టైపింగ్ టెస్ట్. నేను వాటి గురించి అన్నిటి గురించి మీకు డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, అలాగే సిలబస్ గురించి అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ సీజీఎల్ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అర్థమైందా? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.